హాయ్ అండి. నా పేరు యోగానంద్. ముందుగా నా స్నేహితులకు, నా బంధువులకు, అలాగే నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం అండి. నేను బాగున్నాను. దేవుడి దయ వల్ల మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎందుకు ఈ ఛానల్ ఓపెన్ చేశానో దానికి గల కారణాలన్నీ మీకు వన్ బై వన్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నేను యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాను. ప్రజలు ఎలా స్వీకరిస్తారో అని కొంచెం భయము, కొంచెం బెరుకుంటుందండి. బట్ స్లోలీ ఒక 2, 3 వీడియోస్ చేసిన తర్వాత నేను అనర్గళంగా, కాన్ఫిడెంట్‌గా వీడియోస్ చేయగలిగే ధైర్యం అయితే నాకొస్తదండి. ఇకపోతే మీకు నేను కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నానండి. మీకేమేమి చెప్పాలని చెప్పేసి ఫస్ట్ టైం కదండీ! కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసి పెట్టుకున్నాను. ఒక పాయింట్ పైకి కిందికి అవ్వచ్చు. ప్లీజ్ దయచేసి క్షమించగలరని మనవి. స్టార్టింగ్‌లో నా వీడియోస్ అంత ప్రొఫెషనల్ వేలో ఉండకపోవచ్చండి. బట్ స్లోలీ నేను డెవలప్ అయితాను. ఎందుకంటే అండి మనం ఏదైనా కూడా పెద్ద ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉందండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. అలాగా మనము ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే దాంట్లో మెళకువలు నేర్చుకొని మనం కూడా పరిణతి చెందుతాం. ఇంకొక పాయింట్ అండి, నేను ఏ యూట్యూబ్ కోర్స్ అయితే చేయలేదండి. కానీ చెయ్యాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ వీడియో చేసిన తర్వాత నేను షూర్‌గా అయితే ఒక యూట్యూబ్ కోర్స్ అయితే జాయిన్ అవుతానండి. ఇప్పటి వరకు నేను కొన్ని వీడియోస్ చూసి మాత్రమే నేర్చుకున్నానండి. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత దాని సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, వీడియోస్ ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇయ్యాలి, థంబ్‌నెయిల్స్ ఎలా ఇవ్వాలి, ప్లస్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్స్ వీడియోస్ ద్వారానే నేను నేర్చుకున్నానండి. నేను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి మాత్రమే తెలుసండి. ఇంకా మన కమ్యూనికేషన్స్ మనం అన్నీ పెంచుకోవాలనంటే గన మనము ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ గానీ, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా ప్రతి ఒక్కరు వాడుతున్నారండి. ఈ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మనం తొందరగా రీచ్ కాగలమండి. పబ్లిక్‌కి రీచ్ కాగలం. అలాగే మనం ఏదన్నా మన థాట్స్ మనం కన్వే చేయాలనుకున్నా, లేదు మన ఇంపాక్ట్ ఒకటి క్రియేట్ చేయాలనుకున్నా కూడా మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ కెన్ ప్లే ఎ గ్రేట్ రోల్ అండి. దీని ద్వారా మనం తొందరగా రీచ్ కాగలము. ఎందుకంటే అండి నేను కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకొచ్చి పరిస్థితులతో పోరాడి నాకంటూ నేను ఒక చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతోనానండి. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ఒక బలమైన కారణం ఉందండి. ఎందుకంటే అండి ఇన్ని రోజులు కూడా నేను ఒకరికి పని చేశానండి. కానీ ఇప్పుడు నా కోసం నేను పని చేయాలా అని ఒక దృఢమైన సంకల్పంని నేను మనసులో ఒక బీజమైతే నాటినానండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సంస్థ కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ కానీ అందులో ఒక ఎంప్లాయీ ఉండొచ్చు, లేదా 10 ఎంప్లాయీస్ ఉండొచ్చు, లేదంటే 50 లేదా 100 అంటే 1000 ఉండొచ్చు. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ అహర్నిశలు కష్టపడుతూ ఆ సంస్థని లేదా ఆర్గనైజేషన్‌ని ఇంకా పైకి తీసుకెళ్ళేదానికి వాళ్ళు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటారండి. ఇదే ప్రయత్నము మన కోసం మనం చేసుకుంటే మనం ఎందుకు ఎదగలేము అన్న ఒక ప్రశ్న నేను వేసుకున్నానండి. అందుకోసం నా కోసం నేను పని చేయాలా? మనం పని చేసుకుంటే మనం ఎలాంటి హైట్స్‌కైనా కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఎటువంటి ఎత్తుకైనా మనం ఎదగగలము అని ఒకటి నాకు మనసులో అనిపించిందండి. దానికోసమే అదే దారిలో నేను వెళ్తున్నాను. ఎందుకంటే అండి పెద్దలు చెప్పినట్లు ఎంత పెద్ద ఉద్యోగమైనా కూడా అది బానిసత్వమే అంటారండి. లేదు ఎంత చిన్న వ్యాపారమైనా కూడా అది స్వతంత్రమే. ఇందులో నేను షార్ట్ కట్స్ ఎంచుకోలేదండి. లెస్ ప్లస్ నేను ఇంకోటి ఏదో ఓవర్‌నైట్ నేను ఎదిగిపోవాలా అని కూడా అనుకోవడం లేదండి. అదన్నీ ఒకవేళ ఎదిగినా కూడా అది స్కామ్ అండి. అదొక పెద్ద స్కాము. మనం ఎప్పుడు కూడా కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ పైకి రావాలి గానీ, మనం ఓవర్‌నైట్ ఎదిగిపోవాలా అనుకోవడం తప్పవుతుంది. అలా నిర్మించుకున్నా కూడా మన రాజ్యము ఏదో ఒక రోజు కూలిపోతుందండి. ఇది మాత్రం సత్యం ఇది. ఇది పెద్దలు కూడా చెప్పారు. ఇంకా డైరెక్ట్‌గా పాయింట్‌లకైతే వస్తే అండి, నేను ఒక మెటీరియల్ బేస్డ్ బిజినెస్ అయితే ఎంచుకున్నానండి. ఆ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను మీకు సమీప భవిష్యత్తులో మీకు తప్పకుండా రివీల్ చేస్తానండి. కానీ ఇప్పుడు చెప్పడము చాలా తొందరపాటు చర్య అవుతుందది. నేను అనుకున్న బిజినెస్‌ని నేను త్రికరణ శుద్ధిగా, ఫిజికల్‌గా, మెంటల్‌గా, టెక్నికల్‌గా ఆ బిజినెస్‌కి ఏదైనా టెక్నికల్ సపోర్ట్ అయితే టెక్నికల్‌గా నేను చేస్తూ దాన్ని పైకి తీసుకురావాలా అన్న ఒక దృక్పథంతో నేను పని చేయబోతున్నానండి. విల్ పవరు, దృఢ సంకల్పం అని నేను మాటికి ఎందుకంటున్నానంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 2 ఇయర్స్ అగో అండి నేను ఒక వితిన్ షార్ట్ గ్యాప్‌లో మేబీ 2-3 మంత్స్‌లో నేను ఒక 65 కిలోస్ ఉన్న నేను ఆహ్,
ఆల్ ఆఫ్ సడెన్ ఒక 75 కిలోస్ అయిపోయానండి. అయిపోయిన తర్వాత నేను నా మొహం నేను చూసుకోవాలనుకున్నా కూడా అద్దంలో ఏదో కొద్దిగా నాకు నచ్చలేదండి. సరే నేను వెకేషన్‌కెళ్ళినప్పుడు నేను హైదరాబాద్ ఎళ్ళాను. ఒకసారి జనరల్ చెకప్ చేయించుకుందాము అని చెప్పి హైదరాబాద్‌కెళ్ళి నేను జనరల్ చెకప్ చేయించుకొని అక్కడ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే డాక్టర్ చెప్పాడండి నాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందని చెప్పాడు. మరి తర్వాత డాక్టర్ గారు కూడా ఇంకొక విషయం చెప్పారండి. ఇది నువ్వు రూపం మాపగలవు. నీకిచ్చింది ఓన్లీ కొలెస్ట్రాలే. లేదు నీకేదైనా బ్లడ్ ప్రెషర్ గాని, లేదా డయాబెటిక్స్ గాని ఏదైనా ఇస్తే నువ్వు దాన్ని ఓన్లీ కేవలం నువ్వు కంట్రోల్ మాత్రమే చేయగలవు. కానీ దాన్ని రూపు మాపలేవు అని చెప్పారండి. ఆ రోజు నేను కరెక్ట్‌గా నేను మనసుకు తీసుకున్నానండి. వై? ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలను దీన్ని అని మనసుకు తీసుకున్నప్పుడు ఫ్రమ్ వెరీ నెక్స్ట్ డే అండి నేను ఇంటికొచ్చిన వెరీ నెక్స్ట్ డే ఐ హావ్ స్టార్టెడ్ జాగింగ్. జాగింగ్ చేస్తూ నేను డైట్ కంట్రోల్ పెట్టుకున్నానండి. ఫ్రమ్ డే 1 నుంచి షుగర్ అనేది అట్‌లీస్ట్ ఆల్‌మోస్ట్ అండి 8 మంత్స్ నేను షుగర్ తీసుకోలేదు. సాల్ట్ తగ్గిచ్చేసాను. మీట్ మానేశాను. కొలెస్ట్రాల్ ఫుడ్స్ మానేశాను. ఫ్యాటీ ఫుడ్స్ మానేశాను. అవన్నీ కూడా మానేస్తూ ఇప్పుడు దాంతో పాటండి నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. వాకింగ్ స్టార్ట్ చేసి తర్వాత మేబీ 1 ఆర్ 2 వీక్స్ తర్వాత నేను వాకింగ్ లేదు. ఐ హావ్ టు డూ జాగింగ్. నేను జాగింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి జాగింగ్ స్టార్ట్ చేస్తే నేను ఒక 100 మీటర్లు పరిగెత్తలేకపోయానండి. నేను క్వెషన్ ఏసుకున్నాను. ఎందుకు నేను పరిగెత్తలేను? ఐ క్యాన్ డూ ఇట్. నేను చేయగలను అని నేను అనుకున్నాను. తర్వాత 100 మీటర్లు పరిగెత్తడం, తర్వాత ఒక 200 మీటర్లు నడవడము, అలా మళ్ళీ 100 మీటర్లు పరిగెత్తడం, మళ్ళీ 200 మీటర్లు నడవడము ద్వారా నేను ఆ 100ని 200 చేశానండి. 200ని హాఫ్ కిలోమీటర్ చేశాను. హాఫ్‌ని 1 కిలోమీటర్ చేశాను. 1ని 2 నుంచి 3, 3 నుంచి 4 అలా 4 కిలోమీటర్స్ అండి వితిన్ 21 మినిట్స్‌లో నేను పూర్తి చేసేవాడినండి. 21 మినిట్స్‌లో నేను ఈ 4 కిలోమీటర్స్ పూర్తి చేసిన తర్వాత నేను 40 నుంచి ఒక 60 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు నేను ఎక్సర్సైజ్ చేసేవాడినండి. అలా ఆల్మోస్ట్ ఒక 1 ½ అవర్ నేను వర్కౌట్ చేసేవాడినండి. అలా చేస్తూ నేను డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ నేను బ్యాక్ టు నార్మల్ ఒక 8 మంత్స్‌లో నేను వచ్చేసానండి. నేను ఒక వీడియో ఇప్పుడు జస్ట్ ఒక ఫోటో మీకు అప్‌లోడ్ చేస్తాను. స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది చూడండి. నేను ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. మీకు తేడా నీట్‌గా కనిపిస్తుంది. అప్పుడు నా మనసులో నేను అనుకున్నానండి, మనము దృఢ సంకల్పంతో చేసినప్పుడు 75 కిలోస్‌ని 65 చేసినప్పుడు మనం ఎదగలేమా అని నా అంతకు నాకు అనిపించిందండి. ఓకే. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అండి, అదే చెప్పాను కదండీ నేను విల్ పవర్, దృఢ సంకల్పం అని దీంతో చేశాను కాబట్టే నేను బ్యాక్ టు నార్మల్ వెయిట్ వచ్చేసానండి. అలాగే ఇదే దృఢ సంకల్పంతో, విల్ పవర్‌తో మన కోసం మనం పని చేస్తే మనం ఎటువంటి హైట్స్‌కైనా రీచ్ అవ్వచ్చు. అదే నేను ఎంచుకున్న ఇండస్ట్రీ ఉంది గదండీ! ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. ఇవి చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలా యూజ్‌ఫుల్ అయితాయండి. ఒక ఏజ్ గ్యాప్ అంటే ఏజ్ గ్రూప్ ఒకటి చెప్తానండి. బిట్వీన్ 30-60 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు చాలా మ్యాచ్ అయితాయండి. చాలా యూజ్‌ఫుల్ గూడా అయితాయి. నేను స్టార్ట్ చేసే ఈ బిజినెస్ ప్రయాణంలో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, కొన్ని టాపిక్స్ మీద నేను ఎవ్వరు టచ్ చేయలేని జోన్ నేను టచ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు అండి ఈ వీడియోస్‌ని ప్రతి ఒక్కరు నచ్చుతాదండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళెక్కడ గూడా మోసపోకూడదు. ఏ ప్రొడక్ట్ మంచిది, ఏ ప్రొడక్ట్ కొంచెం నాసిరకం ప్రొడక్ట్ ఎలా కనుక్కోవాలి, ఏమనేది ప్రతి ఒక్క వీడియో నేను ఎంచుకున్న ఇండస్ట్రీలో మీకు ప్రతి ఒక్కటి నేను మీకు పెడుతుంటానండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలా యూజ్‌ఫుల్ అయితాయి. ఇకపోతే అండి నేను స్టార్ట్ చేయబోయే ఈ ఒక ఇండస్ట్రీని ఎంచుకున్నానండి. ఆ ఇండస్ట్రీకి సంబంధించి నా ఆప్తులు, నా బంధువులు నాకెప్పుడు మోరల్ సపోర్ట్‌గా ఉంటారండి. ఇంకా మిగతాదంతా నేను ఫైనాన్షియల్‌గా అంతా నేను సెట్ చేసుకుంటానండి. నేను ఎందుకింత మోటివేట్ అయ్యి, ఎందుకింత ఇన్‌స్పిరేషన్ అయ్యాను అని అనుకుంటున్నారు గదండీ! నాకు ఇన్‌స్పిరేషన్ వచ్చేసి మీకందరికీ తెలిసుంటుంది. తను ప్రముఖ రచయిత 'యండమూరి వీరేంద్రనాథ్' గారని తనది ఒక వీడియో చూశానండి నేను యూట్యూబ్‌లో. డబ్బు సంపాదించడం ఎలా? ఆ వీడియో చూసాక నుంచి నా వే ఆఫ్ థింకింగ్ అయితే టోటల్‌గా మారిపోయిందండి. ఎందుకంటే తను ఆ వీడియోలో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఆస్తికి, ఐశ్వర్యానికి. వాట్ ఈస్ అన్ అసెట్ అండ్ వాట్ ఈస్ లయబిలిటీ. దీన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఆస్తి అంటే ఏమి? ఐశ్వర్యం అంటే ఏమి? ఆస్తి అంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసేది ఆస్తి. ఐశ్వర్యం అంటే నీకు డబ్బు సంపాదించి పెట్టేది ఐశ్వర్యము. ఫస్ట్ ఇది ఐశ్వర్యాన్ని సంపాదించు. ఎందుకంటే అండి చాలామంది నార్మల్ వేలో వెళ్ళిపోతారు. దీన్ని కొంచెం త్యాగం చేయాల్సొస్తుంది అని దాంట్లో ఆ వీడియోలో చెప్పాడండి తను.
ఫస్ట్ నువ్వు ఐశ్వర్యాన్ని సంపాదించి తద్వారా వచ్చే ఇన్కమ్ని, ఆ ఇన్కమ్ ద్వారా నువ్వు ఆస్తుల్ని జనరేట్ చేసుకోమన్నాడు తను. అప్పుడు మన శేష జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మనం వెళ్ళొచ్చు అని తను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను అంత పూసగుచ్చినట్టు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిండే లేకపోవచ్చండి. బట్ మీరు ఆ వీడియో అయితే చూడండి. తను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా బావుందండి. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదో నేను సబ్స్క్రైబర్లను సంపాదించేసి నేను ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలా, జనరేట్ చేయాలా అనేది నా మనసులో లేదండి. నేను చేసే వీడియోస్ ద్వారా నా ఇండస్ట్రీలో నేను కొంచెం పైకి పోతే చాలండి. నేను చేసే వీడియోస్ ద్వారానే నేను పైకెళ్తానని నాకు ఒక దృఢమైన నమ్మకం అయితే ఉందండి. నేను ఇంకొకసారి చెప్తున్నానండి. ఇది నా ఫస్ట్ వీడియో కదండీ. ఒక పదం అలా ఇలా అయ్యుండొచ్చు. ప్లస్ మీరు ఏదన్నా నేను కొంచెం తడబాటుకు గురైండొచ్చు. మీరు మాత్రం క్షమించగలరని నేను కోరుకుంటున్నానండి. లేటర్ స్టేజెస్‌లో నేను తప్పకుండా మంచి వీడియోస్ మీకు పెడుతుంటానండి. నేను నా ఇంకో విషయం ఏమిటంటే, నేను నా ఇండస్ట్రీని మొదలుపెట్టి వీడియోస్ చేసి, ఆ వీడియోస్ ప్రజలకు రీచ్ అవ్వాలంటే కొంచెం టైం అయితే పడతది కదండీ! కొంచెం సమయం పడతది. అంత లోపులు నా టార్గెట్‌ని నేను స్టార్ట్ చేసే లోపల గోల్ కోసం పని చేసే క్రమంలో కొన్ని ఈ మధ్య కాలంలో నేను కొన్ని ఏదైనా వ్లాగ్స్ అలాంటివి చేస్తుంటానండి. ఎందుకంటే ఇప్పటి నుంచి చేస్తే నేను ప్రజలు కొద్ది మంది కన్నా నేను రీచ్ కాగలను అని ఒక కన్సర్న్‌తో వెళ్తున్నానండి. స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగో నేను స్టార్ట్ చేసిన ఆ గోల్ కోసం సంబంధించిన వీడియోలు ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయండి. నేను ఏదన్నా మిస్టేక్స్ చేసింటే అండి ఈ వీడియోలో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను రెక్టిఫై చేసుకునేదానికి నేను ప్రయత్నిస్తానండి. సర్వ విధాలా ప్రయత్నిస్తాను. ఇంకా మీ అడ్వైజెస్ అన్నీ కూడా నేను స్వీకరిస్తానండి. పాజిటివ్ వేలోనే స్వీకరిస్తాను. ఓకేనా అండి ఫ్రెండ్స్? ఇకపోతే మీరందరూ నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవైతే తీసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి జై హింద్ అండి. మీ యోగానంద్.